బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగర శివార్లో మరోసారి దారుణం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. దుండగులు యువకుడిని చంపి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడిని చోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్గా గుర్తించారు. నిందితులు అమీర్ను ఇక్కడికే పిలిపించి హత్య చేశారా లేక ఎక్కడో హత్య చేసే శవాన్ని ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాని మీద ఒక ఫోన్ నెంబర్తో ఇన్ఫర్మేషన్ తీసుకుని బైక్ పలానా చోట ఉన్నది హిమాయత్ సాగర్ దగ్గర అనే విషయంగా ఇన్ఫర్మేషన్ రాగా వెరిఫై చేస్తే ఇక్కడ హిమాయత్ సాగర్ పరిధిలో అంటే ఓపెన్ ల్యాండ్ పక్కకి ఒక డెడ్ బాడీ గుర్తించాము. అది చూస్తే అమీర్కి సంబంధించింది ఉంది. పక్కన ఒక బైక్ అతనికి చెందినటువంటి బైక్ కూడా ఉంది. బాడీ బర్న్ అయి ఉంది కాబట్టి కొద్దిగా సస్పిషియస్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. మేము ఇమీడియట్ బాడీని ఉస్మానియా తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అంటాము. హోమిసైడా సూసైడ్ అనేది తెలుస్తుంది. తద్వారా మేము స్పెషల్ టీం 3 టీంలు ఫామ్ చేసి ఈ సీసీ కెమెరాస్ అవన్నీ కూడా వెరిఫై చేసి ఎలా జరిగిందనే దాని మీద మేము ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమాయత్ సాగర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు యువకుడిని అదే ప్రాంతంలో హత్య చేశారా లేకపోతే వేరే ప్రాంతంలో హత్య చేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా? ఏం జరిగింది అసలు? నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో హిమాయత్ సాగర్ నిర్మానుష్ట ప్రాంతంలో ఒక మృతదేహం ఉందని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం రావడం జరిగింది. వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి 2 వీలర్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి అమీర్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఫేసు బాడీ అంతా కూడా సగం బర్న్ అయి ఉంది కాబట్టి హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి తగలబెట్టారా లేదంటే ఇక్కడే సజీవంగా హత్య చేశారా అనే దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. అక్కడికి వచ్చే ఏరియా రూట్ కెమెరాలన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఎంతమంది దుండగులు వచ్చి హత్య చేశారు లేదంటే ఎక్కడైనా హత్య చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేసి తగలబెట్టి గుర్తులు పట్టకుండా వాటన్నిటిని చెడిపే ప్రయత్నం చేశారనే దానికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్ కి కుటుంబ సభ్య నేపథ్యం కావచ్చు, అతనికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా లేదంటే గతంలో ఏమైనా అతనిపై కేసులు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఎవరు కూడా నిర్మానుష్య ప్రాంతంలో ఉండరు కాబట్టి ఆ ఏరియాలో తీసుకొచ్చి పడేస్తే ఆ మృతదేహాన్ని తగలబెట్టేస్తే ఎవరు గుర్తుపట్టారని చెప్పేసి కూడా దుండగులు పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకొచ్చారనే దానికి సంబంధించి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అమీర్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా రాజేంద్ర నగర్ పోలీసులు చెప్తున్నారు. నిన్న 10:30 గంటల సమయంలో ఇక్కడ హత్య జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సీసీ ఫుటేజ్ నిందితులకు సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరికితే ఖచ్చితంగా ఈ హత్యకు సంబంధించి చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అమీర్ ఎవరితో మాట్లాడాడో అతని సెల్ ఫోన్ కావచ్చు, అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు, ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాడు, వాటన్నిటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా రాజేంద్ర నగర్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అమీర్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. పోస్ట్ మార్టం లో హత్య చేసి తీసుకొచ్చారా లేదంటే ఇక్కడే బర్నింగ్ చేసి చంపాలనే ప్రయత్నం చేశారనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.